పసిడి పరుగులు ఆగడం లేదు. నిన్న ₹1,00,000 క్రాస్ చేసిన బంగారం ఇవాళ కూడా దూసుకుపోతోంది. 3,000 రూపాయలకు పైగా పెరిగిన బంగారం ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 92,900 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ ₹101,350 రూపాయలకు పెరిగింది. అటు కిలో వెండి 1,11,000కు చేరుకుంది. దేశంలో పసిడి ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు, డాలర్ బలహీనపడడం వంటి కారణాలతో మదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. పసిడి పరుగులు ఆగడం లేదు. నిన్న ₹1,00,000 క్రాస్ చేసిన బంగారం ఇవాళ కూడా దూసుకుపోతోంది. 3,000 రూపాయలకు పైగా పెరిగిన బంగారం ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 92,900 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల గోల్డ్ 101,350 రూపాయలకు పెరిగింది. అటు కిలో వెండి 1,11,000కు చేరుకుంది. దేశంలో పసిడి ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు, డాలర్ బలహీనపడటం వంటి కారణాలతో మదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు అయితే 1,00,000ను దాటిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందనంత రేటుకు ప్రతిరోజు పెరిగిపోతోంది. ఇక తాజా అప్డేట్ విశ్లేషణ అందించేందుకు ప్రభు గారు సిద్ధంగా ఉన్నారు. ప్రభు, నమస్తే సార్, ఎలా అర్థం చేసుకోవాలి బంగారం ఇంత స్థాయిలో పెరగడానికి కారణాలు ఏంటి, దోహదం చేస్తున్న అంశాలు ఏంటి? అంటే ఆయన రోజుతో వైడింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎకనామిక్ గా ఇంకా స్లో డౌన్ అవుతుందని చెప్పి ఫెడ్ చైర్మన్ ని క్రిటిసైజ్ చేస్తాడు. ఇది ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయమని. ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తే ఎకనామిక్ స్లో డౌన్ అన్నట్టుగా. ఎందుకంటే ఆయన ఒప్పుకోస్తా సమస్య లేదు. ఇప్పుడు టారిఫ్లన్నీ మీరు పెంచారు. టారిఫ్ పెంచిన వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడానికి ఛాన్స్ లేదు. 80% ఇంకా పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆయన ఆలోచిస్తున్నారు. అందుకని వాళ్ళిద్దరి మధ్య క్లాష్ తో దీనికి అది ప్రెజర్ యాడ్ అయింది. ఆల్రెడీ $US వీస్తుంది కాబట్టి అది బూస్టింగ్ డిమాండ్ ఫర్ గోల్డ్ అనుకోవచ్చు వాటిగా. అందుకనే పెరిగింది. సో ఎప్పుడు అంటే ఆయన ఎప్పుడు తగ్గుతారనేది ఇంకా చెప్పలేకున్నాం. ప్రతిరోజు ఏదో కొంచెం చేస్తూ ఉన్నాడు. ఏదో అంటే 245% తప్ప మళ్ళీ నిన్న ఏమన్నాడు ఆయన 1 టన్కి $50 ప్రభు గారు, అంటే ఈ ట్రెండ్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? ఈ ధరల పెరుగుదలకు కొంత బ్రేక్ ఏమైనా పడే ఛాన్సెస్ దగ్గరలో ఉన్నాయా, లేదంటే ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? అంటే ఆయన ఏం మాట్లాడుకుంటే తగ్గుతుంది, మాట్లాడితే పెరుగుతూ ఉంటుంది, ఏదో ఒకటి పెరుగుతూనే ఉంటుంది. కామెంట్ చేస్తే ఆయన ఏదో ఒకటి, ఎందుకంటే కంట్రోల్ కావట్లేదు కదా, ఆయన ఏం చేయాలో తీర్చారు కాబట్టి ఇది కంటిన్యూస్ గా కొత్త టరీఫ్ ఇట్లా ఇబ్బందులు పెడుతున్నంత కాలం పెరుగుతూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు. రైట్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా బంగారం ధరలు అందనంత ఎత్తుకు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. పసిడి పరుగులైతే ఆగడం లేదు. నిన్న ₹1,00,000 క్రాస్ చేసిన బంగారం ఇవాళ కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. 3,000 రూపాయలకు పైగా పెరిగిన బంగారం ఆల్ టైమ్ రికార్డును అయితే నెలకొల్పింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 92,900 రూపాయలకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 101,350 రూపాయలకు పెరిగింది. రైట్, బంగారం ధరలు అయితే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరింత విశ్లేషణ అందించేందుకు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్ని గారు మనకు అందుబాటులో ఉన్నారు. క్రాంతి గారు, ఏ రకంగా అర్థం చేసుకోవాలి బంగారం ధరలు అయితే ఎక్కడ ఆగట్లేదు, ప్రతిరోజు కూడా పెరుగుతున్న దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 10 గ్రాములు తులం బంగారం 1,00,000 క్రాస్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎలా అర్థం చేసుకోవాలి, కారణాలు ఏంటి? మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అక్కడ సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట, వడ్డీ రేట్ని తగ్గించాలని. సో ఆ న్యూస్ అనేది కొంచెం మార్కెట్స్ లో బాగా స్ట్రాంగ్ గా వెళ్ళడంతో యుఎస్ లో కనుక వడ్డీ రేట్లు తగ్గితే నెక్స్ట్ డాలర్ కూడా 3 months లోకి రావడం చూస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ ట్రేడ్ టారిఫ్ నేపథ్యంలో ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ వారి యొక్క సేవింగ్స్ ని ఒక సేఫ్ హెవెన్ లాంటి
గోల్డ్ లోకి తీసుకురావడం జరిగింది. అందువల్లనే గోల్డ్ అనూహ్యంగా మనం చూసినట్లయితే $3,472 per ounce పెరగటం మనం చూస్తున్నాం. ఇది ఆల్ టైమ్ హైగానే ప్రస్తుతం చూడాలి. కొంచెం ఒక నెక్స్ట్ 2-3 days లో ఆల్ టైమ్ హై లెవెల్ టచ్ అయిన తర్వాత కొంచెం కన్సాలిడేషన్ కూడా గోల్డ్ లో కనపడుతుంది. అంటే క్రాంతి గారు ఎంతకాలం ఈ హై ట్రెండ్ని మనం చూడొచ్చు అంటారు? అంటే అంటే మే కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందా, లేదంటే కొంతకాలం తర్వాత కొంత తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే మరీ అంత తగ్గే ఛాన్సెస్ అయితే లేదండి. ఎందుకంటే ఒక $10 పెరిగితే $1 తగ్గటం అనేది సాధారణంగానే చూడాలి. మనం మూమెంట్ గానే చూసినట్లయితే ఓవరాల్ గా అయితే గోల్డ్ యొక్క ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే డాలర్ దాని యొక్క ప్రామినెన్స్ అనేది స్లోగా పోతుంది. లాస్ట్ 6 months లో డాలర్ స్ట్రెంగ్ అయినప్పటికీ ప్రస్తుతం అయితే ఈ టారిఫ్ వార్తో వాళ్ళకు ఉన్నటువంటి ఈ ట్రేడ్ లాక్ జామ్ అనేది నడుస్తుంది చైనా యుఎస్ మధ్య. సో దానికి సొల్యూషన్ ఏమి రావట్లేదు. నెక్స్ట్ ప్రతిరోజు వారి యొక్క స్టేట్మెంట్స్ కనుక చూస్తే బిట్వీన్ యుఎస్ అండ్ చైనా ప్రతిరోజు థింగ్స్ ఆర్ మూవింగ్ వర్స్ట్ కేస్ సినారియోలోకి వెళ్తున్నాయి. సో అందువల్ల ఈ టైంలో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ సేఫ్ హెవెన్ అయినటువంటి గోల్డ్ లోకి రావడంతో లాస్ట్ 15-20 days లోనే గోల్డ్ చాలా స్ట్రాంగ్ గా అనూహ్యంగా న్యూ లెవెల్లోకి రావడం మనం చూస్తున్నాం. క్రాంతి గారు, అంటే ఇన్వెస్టర్స్ కి ఎటువంటి సజెషన్ ఇస్తారు ఈ సందర్భంలో? ఒకటైతే చూడాలి, గోల్డ్ ప్రైసెస్ చాలా ఫామ్ గా చాలా స్ట్రాంగ్ గా వెళ్తున్నాయి. సో అందువల్ల గోల్డ్ లో ఎనీ డిప్ వచ్చినా కొనుక్కోవడం మంచిది. కొంతమంది ఏంటంటే ఏదో మార్కెట్ లో అప్పుడప్పుడు కొన్ని న్యూస్ లో 50,000 రూపీస్ గోల్డ్ వచ్చేస్తుంది అప్పుడు చూస్తామని అటువంటి కామెంట్స్ ని బ్లైండ్ గా ఫాలో అవ్వకుండా ఒక ఫామ్ గా ఒక కన్స్ట్రక్టివ్ వేలో గోల్డ్ ప్రైసెస్ లో ఎప్పుడు డిప్ వచ్చినా కొనుక్కోవడం మంచిది. అండ్ ఎగ్జిస్టింగ్ ఎవరైతే పొజిషన్స్ లో ఉంటారో అంటే రెండు రకాలుగా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒకటి జ్యువెలరీ పరంగా కానీ, రెండోది డిజిటల్ పరంగా కానీ. సో డిజిటల్ పరంగా అయితే ఎవరి డిప్ వచ్చినా కొనుక్కోవచ్చు. ఎవరైనా బాగా ప్రాఫిట్ చేస్తుంటే పీక్ లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా మంచిదే. మళ్ళీ తిరిగి గోల్డ్ లో ప్రైస్ లో గనక మళ్ళీ ఒక డౌన్వర్డ్ స్పిరల్ వస్తే కనుక యాడ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే గోల్డ్ యొక్క ట్రెండ్ అనేది ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ట్రెండ్ చాలా ఫామ్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాం మనం ప్రస్తుతం చూస్తున్నాం. క్రాంతి గారు, అంటే సామాన్యులకి మీరు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు? ఎందుకంటే సామాన్యులు ఎప్పుడు బంగారం ధర తగ్గితే కొందామని ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడ కూడా తగ్గుతున్న దాఖలాలు లేవు, ప్రతిరోజు పెరుగుతున్నట్టు. ఇందాక మీరు చెప్పినట్టు 100 రూపాయలు లేదా 10 రూపాయలు పెరిగితే ₹1 తగ్గిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రేపటి మొత్తం కూడా పెళ్లిళ్ళ సీజన్లు కూడా మొదలవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యులు ఇప్పుడు కొంటే మంచిదంటారా, ఇంకొంత వెయిట్ చేస్తే మంచిదంటారా? ప్రస్తుతానికైతే వెయిట్ చేసే ధోరణి అనేది మంచిది కాదండి. ఎవరికైనా ఇమీడియట్ గా నేను ఒక మ్యారేజెస్ కానీ ఏదైనా ఉద్దేశంతో నేను గోల్డ్ కొనాలనుకుంటే కనుక 1-2 days వెయిట్ చేసి ఏదైనా స్మాల్ డిక్లైన్ వచ్చినా అంటే స్వల్ప తగ్గుదల వచ్చినా కొనుక్కోవడం మంచిది. ఏదో గోల్డ్ ధర బాగా పడిపోద్దని వెయిట్ చేస్తూ ఉంటే మటుకి వాళ్ళు నష్టపోవడమే జరుగుతుంది. అందువల్ల స్మాల్ డిక్లైన్స్ అనేవి సహజంగానే వస్తుంటాయి. ఆ డిక్లైన్స్ లోనే కొనుక్కోవాలి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు.